హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, నాకు బిగ్ బాస్ తరపు నుంచి ఒక మెయిల్ వచ్చిందనమాట. ఒక మెయిల్ వచ్చింది. ఎందుకంటే నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేశాను అనమాట. ఎప్పుడైతే బిగ్ బాస్ అంటే ఫస్ట్ అగ్ని పరీక్షకి అప్లై చేయడానికి ఛాన్స్ వచ్చింది కదా, నేను అప్పుడే అప్లై చేశాను అనమాట. 3 minutes వీడియో చేశాను అనమాట. దాన్ని 50 MBగా కంప్రెస్ చేసి 50 MBగా కంప్రెస్ చేయడానికి నేను నానా తిప్పలు పడ్డాను అనమాట. ఆ యాప్ ఈ యాప్ వెతికిన తర్వాత నాకు 3 రోజుల తర్వాత నాకు టైం దొరికింది. ఆ వీడియోని కంప్రెస్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. అంతా కష్టపడితే లాస్ట్కి ఏమైందంటే యు ఆర్ నోట్ సెలెక్టెడ్ అని వచ్చిందనమాట మెయిల్లో. మీకు ఆ మెయిల్ ఇక్కడ పెట్టేస్తాను, స్క్రీన్ రికార్డింగ్లో చూపించేస్తాను. ఆ మెయిల్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. మెయిల్ చూపిస్తాను ఆగండి. అవి ఏంటి వచ్చిందంటే జీమెయిల్ ఇక్కడ ఉంది. అంటే నేను ముందు నేను తీసుకున్నాను లేదండి. 8th జూలైలో నాకు వచ్చిందనమాట మెయిల్. ఏంటంటే, డియర్ అప్లికెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 10. వీ అప్రిషియేట్ యువర్ enthusiasm and effort that was put into making and sending your videos to Big Boss Agni Pariksha Season 2. After careful consideration, we regret to inform you that you have not been selected. అంటే మనం సెలెక్ట్ అవ్వలేదన్నమాట. అది నేను వీడియో తీసిన ముందు నుంచి నాకు తెలుసు. ఎందుకంటే మన జాతకమే అలాగే ఏడుస్తుంది అనమాట. మనం సెలెక్ట్ కాము అంత బేగల. యూ హ్యావ్ బీన్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ దిస్ టైమ్. అంటే ఇప్పటికి మనం సెలెక్ట్ అవ్వలేదన్నమాట. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్ అనమాట. ఎండెవర్స్ అంటే సీరియస్గా మనం ఒక సీరియస్గా మనం అండర్స్టాండింగ్తో మనం ఒక వీడియో పెట్టాం కదా, తెలుసుకుని వెంటనే సీరియస్గా తీసుకొని దాన్ని వీడియో అప్లోడ్ చేసాం కదా, దాన్ని ఎండెవర్స్ అంటారు అనమాట. పెట్టాం, మనం సెలెక్ట్ కావాల. రిగార్డ్స్ టీమ్ బిగ్ బాస్. ఇది వచ్చిందనమాట మెయిల్. మీరు కూడా అప్లై చేశారా? మీకు కూడా ఇలాగ వచ్చిందా? నాకు ఇలాగ వచ్చిందనమాట. నేను నిన్న మనం చూసాను అనమాట మెయిల్. చూసిన వెంటనే అమ్మ నా వీడియో చూశారు, అంత చాలు. వీడియో చూశారు కదా, అది చాలు. నేను సెలెక్ట్ అవుతానో అవ్వనో తర్వాత. ఇప్పుడు ఒకవేళ మెయిల్ రాకపోయినా నాకు అందరికి మెయిల్ వచ్చింది అనుకోండి, నాకు మెయిల్ రాదు. అయ్యో నా వీడియోస్ కూడా చూడలేదు వాళ్ళు, నా లక్కలకి ఏడ్చింది అనుకుంటాను అనమాట. వీడియో చూశారు కదా, సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు అనమాట. మెయిల్ వచ్చింది, అది చాలు చాలు. అది మ్యాటర్. అంటే మనం సెలెక్ట్ అవ్వలేదన్నమాట, ఏం పర్లా. అంటే మనం వీడియో చూశారు కదా, అది మాకు చాలు అనమాట. వీడియో చూసి మెయిల్ పంపించారు, అది నాకు చాలు చాలు. ఎందుకంటే మెయిల్ రాపోయింది, అందరికీ మెయిల్ వచ్చింది, నాకు రాలేదనుకోండి, నేను ఏదో ఒక ట్రోమాకి వెళ్ళిపోతాను అనమాట. వీళ్ళు నా వీడియో కూడా చూడలేదా అని ఆలోచిస్తూ ఆ ట్రోమాకి వెళ్ళిపోతాను అనమాట. అందుకే మెయిల్ వచ్చింది కదా, అది సంతోషం అనమాట. అది మ్యాటర్. మీకు వచ్చింది కింద కామెంట్ చేసేయండి. నాకైతే వచ్చింది. కాకపోతే ఇప్పటి నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి అన్నమాట. బిగ్ బాస్ అప్డేట్స్ కాదు, August 15 నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ అలాగా. అంటే అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. మన ఇది వీడియోస్ వేట అలా కంటిన్యూ అవుతూ డిసెంబర్ బిగ్ బాస్ ఎండ్ దాకా కూడా నడుస్తూ ఉంటుంది అనమాట. రోజుకి 8 షార్ట్ వీడియోస్, అది కూడా కంటెంట్ ఉంటేనే వదులుతాను. 8 షార్ట్ వీడియోస్, ఇంకా 1 లాంగ్ వీడియో. అది 8 minutes వస్తుందో 12 minutes వస్తుందో, అది ఎన్ని మినిట్స్ అయినా వస్తుంది అనమాట. అన్ని వీడియోస్ చేస్తాం అనమాట మనం డెడికేషన్తో. అది మ్యాటర్. చలో, ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. మీకు కన్నా మెయిల్కి వస్తే, ఇలా మెయిల్ వచ్చిందంటే కింద కామెంట్ చేయండి. సెలెక్ట్ అయినా కింద కామెంట్ చేయండి. సెలెక్ట్ అయితే మంచిదేగా. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.